Happy Ugadi to all my family members. Thank you to all my subscribers and my extended family members. ఈ ఉగాది మీ అందరి లైఫ్లో హ్యాపీనెస్, జాయ్, హెల్త్, వెల్త్, కెరియర్ అండ్ రిలేషన్షిప్లో అన్ని బెస్ట్ థింగ్స్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటూ హ్యాపీ 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 ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, ఈ ఉగాది రోజు ఈ కొత్త సంవత్సరం నుంచి లెట్ అస్ టేక్ అ కమిట్మెంట్. ఎవ్రీ టైం మనం ప్రపంచం నుంచి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం, యూనివర్స్ నుంచి ఎక్కువగా ఆశిస్తుంటాం. బట్ ఈ రోజు నుంచి మనకి మనం ఎక్కువగా మన గోల్స్ పెద్దగా పెట్టుకుందాం, మన కమిట్మెంట్స్ ఎక్కువగా పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, లెట్ అస్ టేక్ దిస్ కమిట్మెంట్. ప్రతిరోజు మనలో ఉన్న పొటెన్షియల్ని 100% యూజ్ చేస్తూ మన లైఫ్లో మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి 100% కృషి చేద్దాం. దీనికి నేను కమిట్మెంట్ తీసుకున్నాను, మీరు కమిట్మెంట్ తీసుకుంటున్నారా? ఫ్రెండ్స్, మనం చేసిందే చేస్తూ ఉంటే మనకు రిజల్ట్స్ వచ్చిందే వస్తుంది. సో ఈరోజు ఒక మంచి రోజు అండి. ఈరోజు ఒక టెక్నిక్, ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ మీకు చెప్పబోతున్నాను. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రాక్టీస్ దిస్. మీకు తెలుసా అండి, నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఎన్ఎల్పి కోచ్ అండ్ మైండ్ పవర్ కోచ్, హోపోనోపోనో హీలర్ అండ్ సర్టిఫైడ్ హోపోనోపోనో కోచ్. సో నేను తెలుసుకున్న బ్యూటీ ఏంటంటే, ఎప్పుడైతే మనం మన ఇన్నర్ వరల్డ్ ని చేంజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మన అవుటర్ వరల్డ్ చేంజ్ అవుతుంది. మన అవుటర్ వరల్డ్ అంతా కూడా ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ ఇన్నర్ వరల్డ్. మన ఇన్నర్ వరల్డ్ లో ఎలా ఉన్నామో మన అవుటర్ వరల్డ్ లో మనకు అదే కనబడుతుంది. సో మనకు బయట ప్రపంచంలో రిజల్ట్స్ రావాలంటే మన లోపల ఉన్న ప్రపంచంలో చేంజెస్ అనేది తీసుకురావాలి. చాలా మంది ఏమనుకుంటారు, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు, బట్ డిఫరెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఇది అవ్వడం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చేసింది చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చిన రిజల్టే వస్తుంటుంది. కొత్తగా రిజల్ట్స్ రావాలంటే కొత్తగా చేయాలి. అవునా? చేయాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకున్నందుకు. ఇంకా ఇంపార్టెంట్, ఇంకా మంచి కాంటెంట్ మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. సో లెట్ us షేర్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ యువర్ ఫ్రెండ్స్. లెట్ దెమ్ ఫాలో ఆల్ దిస్ టెక్నిక్స్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మనలో ఉన్న పవర్, మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని నేను మీకు చూపించబోతున్నాను. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత బ్యూటిఫుల్ గా మన గురించి పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎప్పుడైతే నేను సబ్ కాన్షియస్ మైండ్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశానో, దట్ యాక్చువల్లీ బ్లో మై మైండ్. నాకు కంప్లీట్ గా మైండ్ బ్లో అయింది. ఎందుకంటే యూనివర్స్ లో ఉన్న పవర్ అంతా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉందండి. జస్ట్ ఒక స్టోరీ చెప్తాను, గుర్తుంచుకోండి. ఒకసారి దేవుళ్ళంతా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. హ్యూమన్ బీయింగ్ ని మనం అన్ని క్వాలిటీస్ తో మనం పంపుతున్నాము. సో ఈ హ్యూమన్ బీయింగ్ ఒక పవర్ ఇవ్వాలి. బట్ ఈ పవర్ కొంతమంది మాత్రమే తెలుసుకోవాలి. అందరికీ తెలిస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, ఎందుకంటే రాక్షసులు. కరెక్టా? మిస్యూజ్ చేస్తారు. కొంతమందికి మాత్రమే తెలియాలి. అందువల్ల ఈ పవర్ ని మనం ఎక్కడ పెట్టాలి? అప్పుడు దానిలో నుంచి ఒక దేవుడు అంటాడు, దీన్ని మనం ఒక మౌంటైన్ పైన పెడదాం. వాళ్ళు మౌంటైన్ పైకి వెళ్ళలేరు, తీసుకోలేరు. సో ఇంకొక దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు. మౌంటైన్ పైనకి పెట్టినా అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. సో అందువల్ల మౌంటైన్ అనేది బెస్ట్ ఆప్షన్ కాదు. ఇంకొకరు ఏమంటారంటే, వాటర్లో, సముద్రంలో లోతులో మనం దీన్ని పెట్టేద్దాం. హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు అక్కడికి రారు. లేదండి, హ్యూమన్ బీయింగ్స్ స్విమ్మింగ్ కూడా నేర్చుకుంటారు, అక్కడికి వస్తారు. సో అక్కడ కూడా వద్దు. మరి ఎక్కడ పెడదాం అని ఆలోచించినప్పుడు దానిలో ఉన్న ఒక ఇంటెలిజెంట్ దేవుడు ఏమన్నాడంటే, దీన్ని మనం వాళ్ళలోనే పెడదాం. వాళ్ళలోనే పెడితే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తుంటారంటే బయట ప్రపంచంలో చూస్తుంటారు. రిజల్ట్స్ రావాలంటే బయట వెతుకుతూ ఉంటారు. సో అందువల్ల కొంతమంది మాత్రమే దీన్ని ట్రై చేస్తారు, లోపల వెతుకుతూ ఉంటారు. ఆ బిలీఫ్ సిస్టమ్స్, ఆ ఐడెంటిటీ, ఆ మైండ్ సెట్, ఆ థాట్స్, ఆ ఫీలింగ్స్ ఇవన్నీ చేంజ్ చేయడం కొంతమంది మాత్రమే ట్రై చేస్తారు. సో వాళ్ళ లోపలే పెట్టేద్దాం. సో అప్పటి నుంచి ఈ పవర్ ని మన లోపలే పెట్టారండి. ఆ పవర్ ఏంటి? మన సబ్ కాన్షియస్ మైండ్ పవర్. కాన్షియస్ మైండ్ ని మీరు ఎంత యూజ్ చేసినా యూ కెన్ యూజ్ ఓన్లీ 10%. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అలాంటి వాళ్ళే 5 to 6% యూజ్ చేస్తే, దెన్ వాట్ అబౌట్ కామన్ మ్యాన్? కామన్ మ్యాన్ ఎంత యూజ్ చేస్తున్నాడు ఆలోచించండి. సో ఈ పవర్ ని మనలోనే పెట్టారు. బట్ ఈ పవర్ ని కొంతమంది మాత్రమే యాక్సెస్ చేస్తారు. సో నా జర్నీలో నేను తెలుసుకున్నది ఏంటంటే, మెడిటేషన్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, హోపొనొపొనో, ఇవన్నీ కూడా మనని ఇంటర్నల్ గా కనెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మనం ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతామో మనకు రిజల్ట్స్ ఆటోమేటిక్ గా రావడం స్టార్ట్ అవుతాయి. నా స్టూడెంట్స్ చాలా మంది రిజల్ట్స్ వస్తున్న వాళ్ళందరూ కూడా దే ఆర్ వర్కింగ్ మోర్ ఆన్ ఇన్నర్ సెల్ఫ్. కొంతమంది మెడిటేషన్, కొంతమంది హోపొనొపొనో, ఈఎఫ్టి, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ ని రెగ్యులర్ గా ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ షూర్ మీరందరూ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ టాపిక్ ని అర్థం చేసుకొని ఈ టాపిక్ పైన మీరు ఈ రోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక టెక్నిక్ కూడా, బ్యూటిఫుల్ టెక్నిక్ మీకు ఇవ్వబోతున్నాను. మన సబ్ కాన్షియస్ మైండ్ ని అడుగుతూ మనం ఎలా రిజల్ట్స్ తీసుకురావాలని.
సో నేను చెప్పినట్టు కాన్షియస్ మైండ్ ఎంత అంటే ఓన్లీ 10% మాత్రమే. మరి సబ్ కాన్షియస్ మైండ్ 90%. మనం ఒక ఐస్బర్గ్ ని చూస్తే ఎలా ఉంటుంది? ఐస్బర్గ్ లో ఓన్లీ సర్ఫేస్ పైన కనబడేది ఓన్లీ 10% మాత్రమే. లోపల ఉండేది ఎంత? 90%. అంటే మనకు కనబడింది 90% ఉంది. మనకు కనబడేది ఏంటి? యాక్షన్స్. మనకు కనబడనిది ఏంటిది? బిలీఫ్స్, ఐడెంటిటీ, సెల్ఫ్ టాక్, ఓన్ బిలీఫ్ సిస్టమ్. ఇదంతా కూడా మనకు కనబడింది. అది అన్కాన్షియస్ గా, అది సబ్ కాన్షియస్ లో ఉంది. సో 10% మనకు కనబడేది అయితే 90% మనకు కనబడింది ఉంది. అండ్ మీకు స్టోరీ తెలుసు, అల్లాద్దీన్ అండ్ జీనీ. అల్లాద్దీన్కి ఒక జీనీ, ఒక ల్యాంప్ దొరుకుతుంది. ఎప్పుడైతే ర్యాంప్ ని రబ్ చేస్తాడో దానిలో నుంచి జీనీ బయటకు వస్తాడు. కరెక్ట్. సో జీనీ ఒక్కటే డైలాగ్ అండి, చెప్పండి మీకేం కావాలి, మీకేం కావాలో అది నేను తీరుస్తాను, అంతే. యువర్ విష్ ఇస్ మై కమాండ్, యో హుకుం మేరే హక్కా. రైట్. యువర్ విష్ ఇస్ మై కమాండ్. మీరు ఏదైతే అంటారో అదే నాకు శాసనం. సో ఆ జీని మనం ఏది అడిగితే అది ఇస్తుంది. బట్ ఎలా ఇస్తుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే ఇస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏది ఫీడ్ అయిందో అదే వస్తుంది. బయటకి ఏమంటాం? నా గోల్స్ అచీవ్ చేయాలి, నేను ముందుకెళ్ళాలి, నా గోల్స్, నా ప్లాన్, మనీ అంటుంటాం. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లో బిలీఫ్స్ ఏంటి? డబ్బు ఈజీగా రాదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేను లేజీగా ఉంటాను. సో కాన్షియస్ మైండ్ లో ఉన్నది రిజల్ట్స్ రాదండి, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నది మాత్రమే రిజల్ట్ వస్తుంది. మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి? లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇన్ డీటెయిల్ నౌ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరు, కాన్షియస్ మైండ్ ఎంత పర్సెంటేజ్? ఓన్లీ 10% మాత్రమే. బట్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పర్సెంటేజ్ ఎంత చూడండి? 90%. ఐస్బర్గ్ లో మనకు కనబడేది ఓన్లీ కొంత మాత్రమే, కనబడంది చాలా ఉంది. 90% మనకు కనబడదు. ఐ రైట్ ఎవ్రీబాడీ? నౌ ఇక్కడ కాన్షియస్ మైండ్ ఎవరంటే బాస్. చూడండి, బాస్ ఎక్కువగా పని చేయడు, బట్ బాస్ పని చేయించుకుంటాడు. అవునా కదా? మీరు ఒక బాస్ అయితే మీరు పని చేయడంలో బిజీగా ఉండకండి, పని ఎలా చేయించుకోవాలి దాంట్లో బిజీగా ఉండండి. సో కాన్షియస్ మైండ్ ఈజ్ అ బాస్. తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్. కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు, డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. చేసేదంతా ఎవరు? ఎంప్లాయీస్. కరెక్టా? మరి బాస్ కాన్షియస్ మైండ్ అయితే మరి సబార్డినేట్ ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడ పని చేసేది ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు చూడండి, మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా మాటలు వింటున్నారు, బట్ స్టిల్ హార్ట్ బీట్ సరిగ్గా అవుతుంది. రైట్. మీ లంగ్స్, మీ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్ని తన పనులు తను చేస్తూ ఉన్నాయి. ఎలా కంట్రోల్లో ఉన్నాయి? ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉన్నాయి. సో సబార్డినేట్ తన పని తను చేసుకుంటూనే ఉంటాడు. నా బాస్ ప్రొద్దున లేసి, నా లైఫ్ చాలా డిఫికల్ట్ గా ఉంది, ఎవరు మనీ ఇవ్వట్లేదు, నేనేం చేయలేకపోతున్నానంటే సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే బిలీవ్ చేస్తుంది. మై లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, నా లైఫ్ చాలా డిఫికల్ట్ గా ఉంది, నా బాడీ అంతా పెయిన్ఫుల్ గా ఉందంటే సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీలోకి కన్వర్ట్ చేస్తుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచించదు. సబ్ కాన్షియస్ మైండ్ మీరు జోక్ లో ఏదైనా అన్నా సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రియల్ గా తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, కాన్షియస్ మైండ్ ఏదైతే డిమాండ్ చేస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీలోకి తీస్తుంది, సప్లై చేస్తుంది. సో కాన్షియస్ మైండ్ వచ్చేసి మీరు తెలియకుండానే నెగిటివ్ గా ఎప్పుడైతే ఆలోచిస్తున్నారు, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, నా ఫ్రెండ్స్ సరిగ్గా లేరు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని ఎప్పుడైతే నెగిటివ్ గా మాట్లాడుతున్నామో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని రియాలిటీ లాగా తీసుకోవడానికి 24/7 పనిచేస్తూ ఉంటుంది. అంటే కాన్షియస్ మైండ్ చూడండి, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే ఫీడింగ్ లాగా తీసుకుంటుంది. అండ్ స్పెషల్లీ చిన్నప్పుడు 0 to 8 years లో మనం ఎక్కువగా ఏదైతే వింటామో, యు ఆర్ యూజ్లెస్, యు ఆర్ స్టూపిడ్, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, నీకు మ్యాథ్స్ రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, నువ్వు ఒక వెధవ, యు ఆర్ ఇడియట్ అని ఎప్పుడైతే ఎక్కువగా విన్నారో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది చూడండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ లో అదే బిలీఫ్ ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే బిలీవ్ గా మార్చుకుంది. సో ఏదైతే కాన్షియస్ మైండ్ ఇస్తుందో అది సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది, దాన్నే సప్లై చేస్తూ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆలోచించదు. సబ్ కాన్షియస్ మైండ్ కెనాట్ థింక్. నౌ మరి ఎలా చేంజ్ చేయాలి? అలాద్దీన్ అండ్ జీనీ స్టోరీ మనందరికీ తెలుసు. కరెక్టా? అలాద్దీన్ ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో జీనీ అదే ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేస్తుంది. సో అలాద్దీన్ వచ్చేసి, ఐ వాంట్ హ్యాపీనెస్, నేను హ్యాపీగా ఉన్నాను, టుడే ఇస్ మై డే అంటే జీనీ అది క్రియేట్ చేస్తుంది. టుడే ఇస్ ద హ్యాపీయెస్ట్ డే, ఈ రోజు మోస్ట్ ప్రొడక్టివ్ డే ఆఫ్ మై లైఫ్, ఈ రోజు నుంచి నేను 100% కమిట్మెంట్ తీసుకొని యాక్షన్ తీసుకుంటాను అని ఎప్పుడైతే అలాద్దీన్ కంటిన్యూస్ గా జీనీకి చెప్తూ ఉంటాడో జీనీ ఆ విధంగా యాక్షన్ తీసుకుంటూ ఉంటుంది. ఒకసారి గమనించండి, ఇంట్లో విమెన్ ఉంటే జనరల్ గా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ను బాధపడుతూ ఉంటే కొన్ని చోట్ల చూడండి, ఎస్పెషల్లీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న రోజు వాళ్ళు మార్నింగ్ నిద్ర లేస్తారు అండ్ చాలా పనులు చేస్తుంటారు, బట్ ఆ పెయిన్ గుర్తుకు రాదు ఆ రోజు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏం బిలీవ్ చేస్తుందంటే ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ కాబట్టి అన్నీ నేను చేయాలి. రైట్.
సో ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్, కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్తుందో సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఒక హెల్త్ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పేషెంట్స్ కి ఒక డ్రగ్ ఇచ్చారు. డ్రగ్ దేంట్లోనైతే మెడికల్ ఎఫెక్ట్ ఉందో ఆ డ్రగ్ ఇచ్చారు. ఇంకొకరికి ఏమో షుగర్ పిల్ మాత్రమే ఇచ్చారు. బట్ వాళ్ళిద్దరికి ఆ రెండు గ్రూప్స్ కి ఏం చెప్పారంటే ఇది ఒక ఇంపార్టెంట్ మెడిసిన్, ఇది తీసుకుంటే మీ యొక్క పెయిన్ అంతా సాల్వ్ అవుతుందని చెప్పారు. సో కొంతమంది యాక్చువల్ గా డ్రగ్ తీసుకున్నారు, ఇంకొంతమంది ఓన్లీ షుగర్ పిల్ మాత్రమే తీసుకున్నారు, షుగర్ పిల్ మాత్రమే. బట్ స్టిల్ ఇద్దరి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి. ఎవరైతే డ్రగ్ అని బిలీవ్ చేశారో జస్ట్ షుగర్ పిల్ ని, అది డ్రగ్ గా మారింది. ఎలా మారింది అంటే సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేసింది కాబట్టి. సో ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది, అల్లాద్దీన్ ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడో జీని దాన్నే రిజల్ట్ తీసుకొస్తుంది. అదే రిజల్ట్స్ మన లైఫ్ లోకి వస్తుంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, అన్నోయింగ్లీ తెలియకుండా మన మైండ్ లో ఏదైతే మనం ఫీడ్ చేస్తున్నామో అదే ఫీడింగ్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటుంది. సో నెవర్ ఎవర్ సే నెగిటివ్ థింగ్స్ టు యువర్ సెల్ఫ్. డిప్రెషన్ లో గిల్ట్ గా ఉంటూ యాంగర్ గా ఉంటూ మనతో మనం ఏదైతే సెల్ఫ్ టాక్ చేసుకున్నామో ప్రతి ఒక్కటి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. కాన్షియస్ మైండ్ ఒక గార్డనర్ లాగా సీడ్స్ వేస్తూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక సాయిల్ లాగా ఆ సీడ్స్ కి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది. సో పాజిటివ్ సీడ్స్ వేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, సాయిల్ ఎప్పుడు అడగదండి నాకు ఆరెంజ్ సీడ్ కావాలి, యాపిల్ సీడ్ కావాలి, మ్యాంగో సీడ్ కావాలని అడగదు. సాయిల్లో మీరు ఏ సీడ్ వేస్తే ఆ సీడ్ బయటకు వస్తుంది. యాపిల్ వేస్తే యాపిల్ వస్తుంది, ఆరెంజ్ వేస్తే ఆరెంజ్ వస్తుంది, మ్యాంగో వేస్తే మ్యాంగో వస్తుంది. కరెక్టా? ఏది వేస్తామో, ఏదైతే మనం సో చేస్తామో అదే రిజల్ట్స్ వస్తాయి. సో సాయిల్ డస్ నాట్ కేర్, సాయిల్ ఎప్పుడు కేర్ తీసుకోదు. సాయిల్ యొక్క పని ఏంటి? మీరు ఏ సీడ్ అయినా వేయండి, ఆ సీడ్ కి ఆ రిజల్ట్స్ నేను తీసుకొచ్చిస్తాను, అంతే, సింపుల్. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అదే చేస్తూ ఉంటుంది. మీరు ఏ సీడ్ వేస్తారో నేను అదే ఇస్తాను. సో ప్రొద్దు నుంచి రాత్రి వరకు అన్కాన్షియస్ గా మనం ఏదైతే నెగిటివ్ వర్డ్స్ మనం ఫీడ్ చేస్తున్నామో, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, నా హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ లైఫ్ లోకి రావట్లేదు, ఎప్పుడైతే ఇలాంటి సీడ్స్ వేస్తున్నామో అదే ఫ్రూట్స్ ఇస్తుంది. ఆ ఫ్రూట్స్ ఈ రోజు రేపు బయటకు వస్తుంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ లో ప్రాబ్లం అంతా కూడా దాని వల్లనే క్రియేట్ అయింది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఛాలెంజెస్ ఉన్నా సరే, ఇప్పుడు నేను కరెక్ట్ సీడ్స్ వేస్తున్నాను. నా లైఫ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, నేను హెల్తీగా ఉన్నాను, నాకు నాకు డబ్బు వస్తుంది, నా స్కిల్స్ నా సర్వీసెస్ ద్వారా నాకు డబ్బు వస్తుంది. సో టెక్నిక్స్ ని ఫాలో చేయడమే కాదండి, సరిగ్గా టెక్నిక్స్ ని నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పినట్టు కాన్షియస్ మైండ్ ఓన్లీ 10% మాత్రమే, సబ్ కాన్షియస్ మైండ్ 90% పవర్ఫుల్. ఐస్బర్గ్ లో కనబడేది 10% అయితే కనబడింది 90%. కనబడేది ఏంటి? యాక్షన్స్. మీకు కనబడుతుండొచ్చు ఒక పర్సన్ యాంగర్ లో ఉన్నాడు, ఫియర్ లో ఉన్నాడు, స్మోకింగ్ చేస్తూ ఉంటాడు, డ్రింకింగ్ చేస్తూ ఉంటాడు. బట్ కనబడింది ఏంటి? తన బిలీఫ్స్, తన ఐడెంటిటీ, తన మెమరీస్. అవన్నీ కనబడవు, అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉన్నాయి. సో కాన్షియస్ మైండ్ ఎవరు మరి? అలాద్దీన్. కాన్షియస్ మైండ్ ఎలాగైతే గైడ్ చేస్తుంటాడు, సబ్ కాన్షియస్ మైండ్ అదే లైఫ్ లో రిజల్ట్స్ తీసుకొని వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సీడ్స్ మనం కాన్షియస్ గా వేస్తూ ఉండాలి. ప్రతిరోజు సీడ్ వేస్తూ ఉండాలి, సీడ్ వేస్తూ ఉండాలి. అది రిజల్ట్స్ వచ్చినా రాకున్నా ప్రతిరోజు పాజిటివ్ సీడ్స్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో వేస్తూ ఉండాలి. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయండి దీని గురించి. అండ్ ఈ టెక్నిక్స్ అన్ని కూడా నేర్చుకోండి. అండ్ త్వరలో నేను ఒక ఫ్రీ వర్క్ షాప్ 21 days ఒక వర్క్ షాప్ ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఈ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఈ వర్క్ షాప్ లో నేర్చుకోవాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఐ ఆమ్ రెడీ ఫర్ 21 days ఫ్రీ వర్క్ షాప్ అని టైప్ చేయండి. అండ్ ఈ వర్క్ షాప్ 10,000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ ఎట్ అరౌండ్ 8,000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and let it cross 10,000 subscribers so that we can start this free 21 days mind mastery session, which is, I can say, India's most advanced mind mastery workshop. Yes, my dear friends, ఇది చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. యూ విల్ లెర్న్ లాట్స్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉంటే లెట్ us మేక్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, రైట్? సో ఈరోజు ఈ టెక్నిక్ ని మీరు ఫాలో చేయండి. ఐ టుక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఈస్ అ ఎక్సలెంట్ ఎనర్జీ అబ్జార్బర్. ప్రతిదీ ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంది, దీంట్లో వాటర్ ఇంకా ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. వాటర్ ఉన్న ప్రతి మాలిక్యూల్ మెమరీని తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ పట్టుకొని నేను ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తున్నానో ఆ పాజిటివిటీ ఈ వాటర్లోకి వెళ్తుంది. సో మన చుట్టూ ఉండేదంతా కూడా ఎనర్జీ. నా థాట్ ఎనర్జీయే, నా ఫీలింగ్స్ ఎనర్జీయే, నా వర్డ్స్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్. సో ఈ వాటర్లో ఒక అబ్సల్యూట్ క్వాలిటీ ఏంటంటే మెమరీ ఉంటుంది. నా మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైఫ్ పర్పస్ అర్థం అవ్వట్లేదు, నా పర్పస్ ఏంటి యాక్చువల్గా? ఎందుకంటే పర్పస్తో కనెక్ట్ అయినప్పుడే అన్నీ ఈజీగా జరుగుతూ ఉంటాయి,
రైట్? సో మీరు ఏదైతే అనుకుంటున్నారో నాకు ఒక మనీ కావాలి, రిలేషన్షిప్ బెటర్ అవ్వాలి, ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఫస్ట్ ఆ గోల్ గురించి మీ పర్పస్ కి మీకు అర్థం అవ్వట్లేదు. సో యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏం అడగాలి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు నెక్స్ట్ ఈ 2 మంత్స్లో 5 మంత్స్లో 10 lakh రూపీస్ ప్రతి మంత్ ఎర్న్ చేసే విధంగా నాకు ఎబిలిటీస్, నా స్కిల్స్, నా సర్వీసెస్ నేను పెంపొందించాలి. అట్ ద సేమ్ టైం 10 lakhs పే చేసే కస్టమర్స్ నా దగ్గరికి రావాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని మనం ఎప్పుడైతే ఆ థాట్ ని మనం రిలీజ్ చేసామో, రైట్, వాటర్ని హోల్డ్ చేసామో, నెక్స్ట్ 2 మంత్స్లో ప్రతి మంత్ 10 lakh రూపీస్ ఎర్న్ చేయాలి. మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారో ఆ నంబర్ అనుకోండి. 10 lakhs, 5 lakhs, 2 lakhs, 1 lakh, 50,000, వాట్ ఎవర్, రైట్? ఎవ్రీ మంత్ 10 lakhs ఎర్న్ చేసే విధంగా నా స్కిల్స్, నా సర్వీసెస్ నేను అప్డేట్ చేసుకోవాలి. అలాంటి కస్టమర్స్ నా లైఫ్లోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి పీపుల్ని నేను అట్రాక్ట్ చేసుకుంటున్నాను అని దెన్ యూ హ్యావ్ టు డ్రింక్ హాఫ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. హాఫ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి అండ్ జస్ట్ విజువలైజ్ దట్ మీ దగ్గరికి ప్రతి మంత్ 10 lakh రూపీస్ వస్తున్నాయి. అమౌంట్ సర్వీసెస్ ద్వారా, మీ యొక్క స్కిల్స్ ద్వారా, మీ యొక్క సర్వీసెస్ ద్వారా మీకు వస్తున్నాయి. అండ్ నౌ ఈ హాఫ్ గ్లాస్ని మీరు ఇక్కడ ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ అలానే ఉన్నాయి. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మా రాత్రంతా కూడా దాని పని అది చేస్తూ ఉంటుంది. 10 lakh కస్టమర్ వచ్చే విధంగా అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. రైట్? నా యూనివర్స్ అంతా కూడా దాని గురించి ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఇది పడుకునే ముందు మీరు చేయాల్సిన పని. రైట్? అండ్ దాన్ని క్లోజ్ చేసేసి ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ మార్నింగ్ మీరు అది తాగిన తర్వాత మెడిటేషన్ చేయాలండి. మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యూనివర్సల్, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా మన బాడీలోకి చేరుతూ ఉంటుంది. సో కాస్మిక్ ఎనర్జీ అంటే ఎంటైర్ యూనివర్స్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. దాంట్లో నుంచి ఆ ఎనర్జీలో మనకు కావాల్సిన ఐడియాస్, ఇన్స్పిరేషన్స్ అవన్నీ వస్తుంటాయి. సో అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, గోల్ ని సెట్ చేసుకోండి, ఏదైతే మీకు కావాలో హాఫ్ గ్లాస్ తాగండి. తాగిన తర్వాత దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మిగతా తాగి దెన్ సిట్ ఫర్ ద మెడిటేషన్. మెడిటేషన్ లో కూడా మీకు కొన్ని ఐడియాస్ వస్తుంటాయి, ఇన్స్పిరేషన్స్ వస్తుంటాయి. దాన్ని కొద్దిగా ఐడియాస్ రాసి పెట్టుకోండి అండ్ సిట్ ఇన్ ద మెడిటేషన్ ఫర్ 15 minutes to హాఫ్ అన్ అవర్. అండ్ తర్వాత చూడండి ఆ డే అంతా కూడా మీకు ఐడియాస్ వస్తూనే ఉంటాయి. రిజల్ట్స్ వచ్చే విధంగా మీ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో ఫాలో దిస్ అండ్ షేర్ దిస్ వీడియో టు మోర్ అండ్ మోర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ కమిటెడ్ ఫర్ 21 days ఫ్రీ అడ్వాన్స్ మైండ్ మాస్టరీ వర్క్షాప్. రైట్? థ్యాంక్ యూ సో మచ్. I'm sorry. Please forgive me. Thank you. I love you. And happy, happy, happy Ugadi to all my lovely, beautiful, and a wonderful family members. Thank you so much. And this is your coach Narendra signing off. See you in the next video. Thank you. And